బహుజన వీరుడు పండుగల సాయన్న చరిత్ర భవిష్యత్తు తరాలకు మేలుకొలుపని హన్వాడ మండల బహుజన నాయకులు పునరుద్ఘాటించారు. పండుగల సాయన్న జయంతి ఉత్సవాలలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహం వద్ద పండుగ సాయన్న మండల కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పండుగ సాయన్న కమిటీ మండల అధ్యక్షుడు పల్లెమోని యాదయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, బీజేపీ పార్టీ అధ్యక్షుడు లింగమయ్య, సిపిఎం పార్టీ కార్యదర్శి లక్ష్మయ్య, నాయకులు కొండా లక్ష్మయ్య, బోయిని చెన్నయ్య, రమణారెడ్డి, వెంకన్న, వన్నాడ అంజన్న, ప్రభాకర్లు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పండుగల సాయన్న ఆశయాలకు అనుగుణంగా బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బహుజనుల్లోని యువత పండుగ సాయన్న చరిత్రను పూర్తిగా తెలుసుకొని సమాజ మేలు కోసం కృషి చేయాలన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలు రాజకీయంగా, ఆర్థికంగా నిలదొక్కునేలా సమిష్టిగా పనిచేయాలన్నారు. ఆయా వర్గాల నుంచి యువత రాజకీయాల్లోకి రావాలని, పండగ సాయన్న స్ఫూర్తితో ముందుకెళ్లాలని అన్నారు. నేటి రాజకీయాలు సమాజం పొగడలు, అభివృద్ధిపై చదువుకున్న ప్రతి ఒక్కరూ సమాలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. సాయంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన ఇంకా పేద ప్రజల తలరాతలు మారడం లేదని, అందుకోసం వెనుకబడిన వర్గాల రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం అని అన్నారు. అందుకోసం యువత చైతన్యం కావాలని, ప్రతి గ్రామం నుంచి పండుగ సాయన్నలు తయారు కావాలని పిలుపునిచ్చారు. పాలమూరు జిల్లాకు పండుగ సాయన్న పేరు పెట్టాలని, ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నరేందర్, మాజీ ఎంపీటీసీలు బాలరాజు, వడ్లా శేఖర్, పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, నాయకులు కొండా బాలయ్య, కొండా బుచ్చయ్య, జంబులయ్య, ఎస్ శ్రీనివాసులు, మల్లేష్, రామచంద్రయ్య, పాలమూరు యాదయ్య, ప్రవీణ్ గౌడ్, జిల్లేల తేజ, రఘురాం గౌడ్, రవి, కేశవులు, కలీం, రాములు తదితరులు పాల్గొన్నారు. పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను ప్రతి ఊర్లో కొనసాగించాలి. మా యువత ఖచ్చితంగా పండుగ సాయన్నను ఆశయాలను మార్గదర్శకంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఆయన ఇప్పుడిప్పుడే ఆయన చరిత్ర బయటకు వస్తుంది. ఇంతకాలం బహుజన పెత్తందారులు, భూస్వాములు ఆయన చరిత్రను బయటికి రాకుండా కుట్రలు చేసి ఆయనని తొక్కిపెట్టారు. ఇప్పుడిప్పుడే ఆయన చరిత్ర బయటకు వస్తుంది. ప్రభుత్వాలు కూడా పండుగ చరిత్రను ఆలోచన చేస్తున్నాయి. విగ్రహాలు ప్రతి పండుగలో వెళ్ళామంటే కొంత భూస్వాములు కానీ పెత్తందారులు కానీ అడ్డుకున్నారు. ఈరోజు మండల కేంద్రంలో పెట్టిన విగ్రహం దగ్గర, పండుగ సాయన విగ్రహం దగ్గర అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ వచ్చి మాకు జయంతి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేదిక మాకు మంచి అవకాశం కల్పించిందని మేము భావిస్తున్నాం. ఇలాంటి వేడుకలు ప్రతి సంవత్సరం కానీ ఏ అకేషన్ ఉన్నా కూడా ప్రతి ఊళ్ళో జరుపుకుంటాం. పండుగ సాయన ఆశయాలను ప్రతి పల్లెలో కొనసాగిస్తాం. త్వరలో వేపూరు గ్రామంలో పండుగ సాయన విగ్రహాన్ని పెట్టబోతున్నాం. అదే సర్వం పల్లెలో పండుగ సాయన విగ్రహాన్ని పెట్టబోతున్నాం. కాబట్టి మేము పండుగ సాయన ఆశయాల కోసం విపరీతంతో పనిచేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఇప్పుడు మన